ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటిలో కలిసి దినము ఈ ఉదయకాల సమయమున ప్రభు వాక్యము వింటున్న మీరు ధన్యులు. మీ కొరకని దేవుని యొద్ద నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను తీసుకొని పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశములో ప్రభు యొక్క వాక్యము ప్రకటించడం నాకొక గొప్ప భాగ్యం. మీ కొరకు పరిచర్య చేయడం అది ఒక గొప్ప శ్లాఘ్యం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ రోజుకు సంబంధించినటువంటి మాట ఏమిటి తెలుసా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2 మరియు 4 వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. అపోస్తలుల కార్యములు 1 వచనములు మనము గమనిస్తే, వారందరూ ఒక చోట కూడుకొని ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి గాలి వంటి శబ్దం అకస్మాత్తుగా వారి మీదికి దిగి వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రియులారా, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకములో నింపబడి ప్రార్థించేటువంటి ప్రార్థన ఎల్లప్పుడూ ఒక వ్యత్యాసమైనటువంటి దాహమును, ఆశీర్వాదమును తీసుకొని వస్తున్నది. మీరు పరిశుద్ధాత్మని అభిషేకములో నింపబడి మీరు ప్రార్థించేటప్పుడు చూడండి, మీ ప్రార్థన మీకు మాత్రమే కాదు, మీ ఇంటి వారికి ఆశీర్వాదమును తెస్తున్నది. మీ ఇంటి వారిలో ఒక గొప్ప ఉజ్జీవమును కలుగచేస్తున్నది. అదే వాక్యము అక్కడ వ్రాయబడి ఉంది. వారందరూ ఏకమనసుతో ఒక స్థలములో కూడుకున్నారు. ఈ అనుభవమును మీరు పొందుకోవాలి అనేదే దేవుడు కోరుకొనుచున్న కార్యము. ఇది ఎలాగూ? మీరు ఏకమనస్సుతో ప్రార్థించండి. భార్యాభర్త ఉన్నట్లయితే మీరు సమయము దొరికినప్పుడల్లా ఏకమనస్సుతో, పరిశుద్ధాత్ముడా, మీ మహిమ ప్రసన్నత నన్ను నింపాలి, నా బిడ్డలను నింపాలి. ఒకవేళ మీరు వ్యాపారం చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే వ్యాపారాన్ని నింపాలి. లేదంటే ఒక కాలేజీలో ఉద్యోగం, ఒక స్కూల్లో ఉద్యోగం, ఒక ఆసుపత్రిలో ఉద్యోగం, మీరు వైద్యపరంగా లాయర్గా, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఇంజనీర్గా ఉన్నట్లయితే, ఎక్కడున్నప్పటికీ దేవుని ప్రేమ చేత, శక్తి చేత ప్రభు మిమ్మల్ని నింపాలి. మొదట మీ ఇల్లు నిండాలి. అంటే ఏమిటి? ఇంటిలో ఇంటి వారి మీద దేవుని యొక్క శక్తి, ఇల్లంతా దేవుని శక్తి. మనము ఎక్కువ దినములు ఇంటిలోనే ఉంటున్నాం. అయితే మీ ఇంటిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆ రోజు పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు ఈ అనుభవమును ఆది సంఘము పొందుకున్నది. అప్పుడు ఏదో ఒకప్పుడే ఆయన వస్తాడు అనుకోవద్దు. ఈరోజే ఒక పెంతెకొస్తు దినముగా ఉండాలి. సరేనా? ఈ దినమును ఒక ఆత్మీయ దినముగా మీరు అనుభవించండి. ఒకవేళ ఈరోజు మీకు సమయము దొరికినట్లయితే ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించండి. మీ హృదయములో దేవుని మహిమ దిగుతుంది, నింపబడుతుంది. ప్రార్థించుదామా? ఈ కార్యమును మనసులో ఉంచుకొని ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను, మీ బిడ్డల కొరకు ప్రార్థించబోతున్నాను. సరేనా? ఒక గొప్ప మార్పును ఆశించండి. ప్రభు మీకు అద్భుతములను చేయబోతున్నాడు. కలిసి అలాగే చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి, వారందరూ ఏక మనస్సుతో ఒక స్థలములో కూడుకున్నప్పుడు ఒక బలమైనటువంటి శబ్దము వంటి గాలి ఆ ఇల్లంతయు నిండి, కూర్చున్న ఇల్లంతటిని నింపింది. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మీ బిడ్డలను నింపండయ్యా. రఖ మర్ర ఊడ రహ బల్ల. దేవుని మహిమ మీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాను. సమస్త విధములైన ట్యూమర్స్, పలు విధములైన బ్లడ్, రక్త సంబంధమైనటువంటి బ్లడ్ వ్యాధులు, రక్త వ్యాధులు, హైపర్ టెన్షన్, హై షుగర్, యేసు నామముల బిడ్డలను విడిచిపెట్టి తొలగిపోవాలి. దైవిక స్వస్థతను ప్రకటిస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. ఒక గొప్ప వ్యత్యాసమును ప్రభువా మీరిచ్చినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క అభిషేకమును అనుభవించారు, గ్రహించారు. సరేనా? ఈరోజు ఎంతోమంది దిగులతో, చింతతో, కన్నీటితో ఉంటారు తెలుసా?
వారికి ఈ క్లుప్త సందేశమును మీరు షేర్ చేసినట్లయితే వారందరూ ప్రభువులోనికి రావడానికి ఒక అవకాశం. ఖచ్చితముగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.